ఎడారి పుష్పించింది. ఒక యథార్థ గాథ. పిల్లా వెంకటరత్నం. జీవితం కష్టసుఖాల మేళవింపు. 18వ శతాబ్దంలో జరిగిన ఈ యథార్థ గాథలో మాత్రం సుఖాలు లేవు, అన్నీ బాధలే. కానీ ఎండుటాకుల గాలికి ఇటు అటు కొట్టబడుతున్న వీరి జీవితాలలో ప్రపంచానికి కనిపించని ఒక శాశ్వత ఆధారం ఉంది. ఏడుపులో వేళ్ళునుకున్న వారి జీవితపు వృక్షాలకు తగిలిన సజీవ జల ప్రవాహపు ఊట లోపల హృదయపు లోతుల్లో మాధుర్యాలను నింపుతూ వచ్చింది. అందుకే 21వ శతాబ్దంలో కూడా ఈ దీనగాథ ఇంకా బ్రతికి ఉంది. చదివే ముందు మీతో ఓ మాట. చీకటి పడింది. సముద్రం పైనుండి వచ్చే గాలి సర్వే చెట్ల శబ్దాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి. అమ్మా, ఆ శబ్దం తుఫాను కాదు, భయపడవద్దు. దివిసీమ తుఫాన్ను వెళ్ళిపోయిన 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆ బీభత్సం చూసిన, అనుభవించిన వారిని ఆ అనుభవాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ మాటలు ఎన్నో ఇళ్లలో, పిల్లల్లో పైకి, పెద్దల్లో లోపల వినిపించాయి. రైలు ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర నష్టం అనుభవించిన వాళ్ళు మళ్ళీ రైలు కూత వినబడితే, అర్ధరాత్రి నేను ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్నాను, దొమ్మి జరిగిన సమయంలో చంపాలని వెంటబడిన వారి నుండి తప్పించుకొని ఓ ఇంట దాగిన తమ్ముడు ఆ భయానక పరిస్థితులలో దూరం నుండి వినిపించిన పాట కొన్ని సంవత్సరాల తర్వాత వినబడిన నిద్రలోంచి తుల్లిపడి లేచి కూర్చుని అదే పాట అన్నయ్య అనేవాడు. ఎందుకు ఇదంతా? కొన్ని సంఘటనలు, కొన్ని అనుభవాలు కొందరి జీవితాల గుండె లోతుల్ని సృజించి మరెన్నిటికీ మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతాయి. ఈ చిన్న పుస్తకంలోని పాష సూరాల చిన్నతనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ అనాథ జీవితాల ఆక్రోశం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇది చదివాక కొన్ని కన్నీటి బొట్లు మన కళ్ళల్లోంచి రాలక మానవు. అందుకు దేవునికే మహిమ. అయితే అనాథలైన పిల్లల కోసం ఈ పుస్తకం చదివిన ప్రతి వారు తమ వంతు ఏదైనా చేస్తే దేవునికి మరింత మహిమ. జైళ్లలో అనాథలుగా నశించిపోయే ఆత్మల కోసం కొన్ని మీ కన్నీటి బొట్లు ప్రభు పాదాలపై కనిపిస్తే ఉజ్జీవం మీతోటే ఆరంభమవుతుంది. ప్రేమతో, పి. వెంకటరత్నం. పాల్కు 8 సంవత్సరాల వయసులో పెట్టబడిన మారు పేరు గ్రీసీ. అతని కుటుంబ నామం త్రికోమీరా. అతను వ్యవసాయదారుని కుమారుడు. మొగిల్యు ప్రభుత్వం అజమాయిషీలోని ఒకనొక పేద గ్రామం వాళ్ళది. పండుగ దినాల్లో సనాతన సంఘారాధన జరిగించే ప్రీస్ట్ మతాచార్యుడు వాళ్ళ నాన్నతో పేకాట ఆడేందుకు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. డబ్బుతో ఆడేందుకు కాదు, కేవలం కాలక్షేపం కోసం. కొన్నిసార్లు డోల్చీకి అనే ఆట ఆడేవాళ్ళు. పేకాట ఆడేటప్పుడు ఓడిన వాని ముక్కు మీద పేకల కట్టను విసిరి కొట్టడం ఆ ఆట. దానిని డోల్చీకి అంటారు. ఆడే ఇద్దరి దగ్గర డబ్బులుంటే బ్రాందీ తెమ్మని పిల్లల్ని పంపేవాళ్ళు. త్రాగి ఉత్సాహభరితంగా ఉన్నప్పుడు ప్రీస్ట్ మతాచార్యుడు ఆయన్ని వాళ్ళు బాటుష్కా, తండ్రి గారు అని పిలిచేవాళ్ళు. మితంగా త్రాగితే పాపం కాదు, కాన విందులో అందరి సంతోషం కోసం యేసుప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చలేదా అనేవాడు. అయితే పిల్లలు అతని వంక చాలా ఆసక్తిగా చూసేవాళ్ళు. అతని ముక్కు ప్రతి ఆటకు ఎర్రబడేది. ప్రతిసారి వాళ్ళ తండ్రే గెలిచేవాడు. త్రాగిన బ్రాందీ వల్ల, తగిలిన పేకల కట్ట దెబ్బ వల్ల ముక్కు అంతకంతకు ఎర్రగా మారిపోయేది. మృదువైన స్వభావం గల ఆ ప్రీస్ట్ అంతము వరకు సహించువాడే రక్షించబడును, అందుచేత నేను వెనకడుగు వేయను. ఆ వచనం రాసి ఉందో లేదో మీరే చదువుకోండి అంటూ హాస్యధ్వనితో పలికేది అతని స్వరం. అంతేకాదు, ఓ మనుషుడా మోసపోకు, ఏమి విత్తుదువో ఆ పంటనే కోసుకుంటావు, ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది అనేవాడు. ఇట్టి ఉత్సాహభరితమైన జీవితం హఠాత్తుగా ముగింపుకొచ్చింది. సోస్నోవాహ గ్రామ వ్యవసాయం సంవత్సరం వెంట సంవత్సరం పంటలు పండకపోవడం, విపరీతమైన కరువు పరిస్థితుల వలన సైబీరియా వైపు వెళ్లాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. గుంపులు గుంపులుగా కూడి తర్జన భర్జనలు చేసి ముందు కొంతమందిని సైబీరియా జిల్లాలో సరైన భూములను కనుగొనేందుకు పంపాలనుకున్నారు. 3 నెలల తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి టోమాస్క్
ప్రభుత్వంలో గల భూమి మంచిదిగా ఉందని వర్తమానం తెచ్చారు. 1897 సంవత్సరంలో తమ భూములను అమ్ముకుని ప్రయాణమయ్యారు. అది రైలు ప్రయాణం. ఆ దినాల్లో సుదీర్ఘ రైలు ప్రయాణం చాలా కష్టం. కేవలం జంక్షన్ల అంటే కుడలి, సమరా, సిల్జబింగ్, పేమాస్క్లో మాత్రమే రైళ్లు ఎక్కువ సమయం ఆగుతాయి. ప్రయాణిస్తున్న ఈ వ్యవసాయదారులు వారాల తరబడి మరో ట్రైన్ కోసం ఎదురు చూడవలసి వచ్చేది. చిన్న రైలు స్టేషన్ వద్ద పడిగాపులు పడి ఉండడం, నేలపైన పడక, కాచిన నీళ్లు సరిపడినన్ని దొరికేవి కావు. రెస్టారెంట్లలో వేడిగా ఉండే ఆహారం కొనడం కష్టం. అందుచేత ఈ పేద ప్రజలు ఎండు చేపలు తిని మామూలు నీళ్లు త్రాగేవాళ్ళు. ఫలితంగా కడుపు జబ్బులు, చివరికి కలరా, పెద్దవాళ్ళు ప్లేగ్ వ్యాధి బారిన పడడం జరిగేది. మిస్టర్ తికోమిర్రా పాల్ వల్ల నాన్న జబ్బు పడ్డాడు. ఆ వ్యాధి లక్షణాలు కలరా అని తేలింది. భార్య పిల్లలు గగ్గోలు పెడుతుండగా ట్రైన్ నుండి బలవంతంగా ఏదో స్టేషన్లో అతనిని దింపేశారు. అంటువ్యాధి ప్రబలకుండా బయట ప్రపంచంతో సంబంధం లేని బేరెక్స్లోకి తీసుకెళ్లారు. చూసేందుకు లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. అతనితో పాటే భార్య పిల్లలు దిగిపోయారు. తికోమిర్రాను తీసుకువెళ్లిన బ్యారెక్స్ కొంచెం దూరంలో రైలు పట్టాల దగ్గరలో మంచు ఫెన్సింగ్ ప్రక్కనే తలదాచుకునే తావు దొరికింది. తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్ళిన ప్రతిసారి నిరాశ. ఆరోగ్యం ఇంకా క్షీణించిందనే జవాబే బేరెక్స్ గార్డుల నుండి వినిపించేది. 3 రోజులు గడుస్తుండగా దుఃఖం మరోసారి ఆ పిల్లల్ని తాకింది. అమ్మ తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఎంత విషాద దృశ్యం! పిల్లలు ఏడుస్తుండగా తల్లిని కూడా స్ట్రెచ్చర్ మీద బేరెక్స్లోనికి తీసుకెళ్లారు. వాళ్లకున్న ఆఖరి సహాయాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. విషాద హృదయంతో అమ్మ పిల్లల వద్ద వీడ్కోలు తీసుకుంది. తనక ఎన్నటికీ ఆ పిల్లల్ని చూడలేననే ఊహ ఆమె మనసులో కదలాడింది. అంతకంటే ఆమెను కమ్ముకున్న విషాదం. పరాయి ప్రాంతంలో తన పిల్లలు ఇప్పుడు పూర్తిగా అనాథలు. కన్న తల్లి ఆవేదన ఎలా వివరించగలం? అమ్మను బేరెక్లోనికి తీసుకొని వెళ్తుండగా పిల్లలు ఏడుస్తూ వెనుకే పరిగెత్తారు. బేరెక్ తలుపులు అమ్మను లోపలికి తీసుకెళ్లగానే మూసేశారు. ఈ లోకంలో వారిదెంత దయనీయమైన పరిస్థితి! వారి ఒంటరితనాన్ని ఎలా కొలవగలం? ఎవరు వాళ్ళను ఓదార్చగలరు? వాళ్ళిద్దరూ ఆ బేరెక్ల చుట్టూ నాన్న, అమ్మ అంటూ అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తుతున్నారు. ఎక్కడైనా నాన్న మాట వినబడుతుందేమో, ఈ చిన్న రంధ్రం గుండా అమ్మ కనిపిస్తుందేమో, ఏదో ఆశ. పిల్లలు పరిగెడుతూనే ఉన్నారు. బేరెక్ గుమ్మం ముందుకు రాగానే గార్డ్ గట్టిగా కసురుకున్నాడు. బొంగురు స్వరంతో వాళ్ళను భయపెట్టాడు. అయినా ఏడుపు ఆపలేదు. బ్రతిమాలడం మానలేదు. లోపలికి వెళ్ళనిమ్మని కాళ్ళ వేళ్ళ పడ్డారు. వాళ్ళ అమ్మా నాన్నలతో పాటే మేము చచ్చిపోతాం అన్నారు. వాళ్ళు లేకుండా బ్రతకలేమన్నారు. లోపలికి వెళ్ళనిమ్మన్నారు. ప్రయోజనం శూన్యం. అర్ధరాత్రి వరకు బేరెక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. విపరీతమైన చలి. ఆ పిల్లలకు తమ వెచ్చటి దుస్తులు గుర్తొచ్చాయి. తమ వస్తువులు అక్కడే ఉన్నాయని జ్ఞాపకం వచ్చింది. ఫెన్సింగ్ దగ్గరకు వచ్చారు. అమ్మని తీసుకువెళ్ళాక అక్కడ ఉండవలసిన తమ సామాగ్రిలో ఒకటి కూడా అక్కడ లేదు. ఎవరో ఈ కాందీషుకులో పెట్టే సామాగ్రి ఎత్తుకుపోయారు. ఆ చలికి ఒకరినొకరు హత్తుకోవడం తప్ప మరే దారి వారికి లేదు. షూరా తమ్ముని గుండెలకు అదుముకుంది. ఆ పిల్లకు తమ్ముని ఎడల ఎంత పట్టింపు, శ్రద్ధ! ఇప్పుడు అతనికున్నది తనొక్కతే. ఆ రాత్రి నిత్యకాలం అన్నట్లు కాలం ముందుకు జరిగినట్లే లేదు. ఆమె కళ్ళు కొంచెం కూడా మూతపడనే లేదు. అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. పాషాకు మెలకువ వచ్చాక బేరెక్ల దగ్గరకు పరిగెత్తాడు. మొదటి గార్డ్, మీరిక రానక్కర్లేదు. ఈరోజే మీ నాన్న మీ అమ్మ దేహాలను తీసుకెళ్తాం. వాళ్ళు ఈరోజే చనిపోవచ్చు అన్నాడు. నాన్న చనిపోయాడు. ఆ పిల్లల్ని ఆ బేరెక్ల నుండి పంపివేయడం అసాధ్యం. మళ్ళీ మళ్ళీ కిటికీలో నుండి చూస్తూ ప్రియమైన అమ్మ కోసం అరిచేవాళ్ళు. ఆమె స్వరం శాశ్వతంగా మూగబోయిందా? ఆమె దేహం మంచుకు గడ్డ కట్టిందా? సాయంత్రానికి 1 గంట క్రితమే అమ్మ చనిపోయిందని చెప్పారు. ప్లాట్ఫారం పక్క మంచు ఫెన్సింగ్ దగ్గర ఒకరినొకరు కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చారు. వారి ఏడ్పు హృదయ విదారకంగా ఉంది. ఆ రాత్రి పాషా కూడా కన్ను మూయలేదు. వెనుదిరిగి ఫెన్సింగ్లోంచి దూరంగా రైలు పట్టాల వైపు చూశాడు. కంటికి కనిపించకుండా రాత్రి రైలు మెల్లిమెల్లగా కనుమరుగైంది. ఆ చిన్న మనసులోకి జరిగిన భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం ప్రారంభించాయి.
ఇందాకటి ట్రైన్ స్టేషన్ దగ్గరకు వస్తున్న సమయం అది. చిన్నాడన్నాడు, షూరా, అమ్మా నాన్న లేకుండా నేను బ్రతకలేను. ఆ రైలు క్రింద పడతాంరా. ఇంజన్ మనల్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. మనం చచ్చిపోదాం. మనం ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? మనం ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఏముంటుంది? ఈ మాటలంటూ అక్క చేతిని పట్టుకొని రైలు పట్టాల దగ్గరకు లాక్కెళ్ళాడు. షూర భయకంపితురాలైంది. చిన్న తమ్ముని చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వద్దు, ఈ లోకంలో ఏమీ లేదని, ఎవరూ లేరని ట్రైన్ కింద పడి చచ్చిపోదామా? వద్దు, నిన్ను వెళ్ళనివ్వను. నాకు వణుకు వస్తుంది. ఇది భయంకరమైనది. సరే, నన్ను వదిలే, నేనొక్కనే వెళ్ళిపోతా, బాలుడు ఏడుస్తూ అన్నాడు. వాళ్ళిక మాట్లాడుకుంటుండగానే రైలు వేగంగా వెళ్ళిపోయింది. పాషా నేల మీద ఆమె కాళ్లపై పడి బిగ్గరగా, నన్నెందుకు ఆపావు? నేనిక బ్రతకలేను. ఎలాగైతేనేమి అతని అక్క ఆదరించే మాటలతో అతన్ని బుజ్జగించనారంభించింది. ఫెన్సింగ్లోంచి రైలు పట్టాల వైపు చూశాడు. కంటికి కనిపించకుండా ఆ రాత్రి రైలు కనుమరుగైంది. అక్క మాట్లాడుతూనే ఉంది. అతడు స్థిమితపడ్డాక ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా విడిచి చచ్చిపోతాననవద్దని ప్రమాణం చేయించుకుంది. తాము తలదాచుకున్న స్థలంలో ఆ బిడ్డలిద్దరూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఉదయం కోసం ఎదురు చూస్తుండిపోయారు. ఉదయాన్నే వెళ్ళి అమ్మా నాన్నల సమాధుల్ని చూడాలి. ఆకలి, మంచు గడ్డకట్టే ఆ రాత్రి అంత త్వరగా తెల్లవారదు. తెల్లవారడం ఓ జీవితకాలం ఆలస్యం అన్నట్లుంది. బద్ధకంగా సూర్యుడు ఉదయించాడు. ఆ శ్మశానంలోని ఓ మూల ప్రదేశంలో అంటువ్యాధుల వల్ల చనిపోయిన వారిని పాతి పెడతారు. గేటు వద్ద కాపలా వ్యక్తిని లోపలికి పంపమని పిల్లలు బ్రతిమిలాడారు. మా తల్లిదండ్రుల సమాధులను చూపించమని అడిగారు. గత రాత్రి ఎన్ని శవాలు ఇక్కడికి తెచ్చారు? ఇక్కడ ఎవరిని పాతిపెట్టారో ఎలా తెలుస్తుంది? సహజంగా ఒక్క గోతిలో 10 శవాలు త్రోసేస్తారు. ఒక్కోసారి 20 శవాలను కూడా ఒక గోతిలోనే పాతి పెడతారు అన్నాడు కాఠిన్యం ధ్వనిస్తున్న స్వరంతో. చేయగలిగింది ఏమీ లేదు. ఏడుస్తూ ఎర్రటి కళ్ళతో ప్రహరీ గోడ పగుళ్లలోంచి ఆ మూల అస్తవ్యస్తంగా పెళ్ళలుగా ఉన్న క్రొత్త మట్టి దిబ్బల వైపు చాలాసేపు చూస్తుండిపోయారు. శ్మశాన కాపరి తోలేసేంత వరకు అలా చూస్తూనే ఉన్నారు. ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకొని తాముండే ఆ మంచు ఫెన్సింగ్ దగ్గరకు తిరిగి వచ్చారు. అది వారి రెండో నివాస స్థలం. ఈ 5 దినాల క్రూర విషాద అనుభవానికి ప్రత్యక్ష సాక్షి. చివరికి అమ్మ వారి నుండి శాశ్వతంగా దూరం చేయడానికి చూసిన సాక్షి కూడా అదే. ఇప్పుడు అదే వారి ఇల్లు. నిన్నకు రేపటికి మధ్య ఎంత వ్యత్యాసం! మానవ జీవితాలు చెల్లా చెదురు అయ్యేందుకు ఎంత సమయం కావాలి? ఆ పిల్లలు అక్కడనే ఉండి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుండిపోయారు. అనాథ శరణార్థుల శిబిరం వాళ్ల మనసులో మెదిలింది. అవెంత భయానకంగా ఉంటాయో గుర్తొచ్చి అమ్మో అనుకున్నారు. ఆకలి బాధకు అదే రక్ష. అంతకు మినహా ఇంకే అవకాశం వారికి లేదు. అదే వాళ్లకు కూడా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ వద్ద ఉన్న కొద్ది ఆహారం, డబ్బులు ఆ సామానుతో పాటే పోయాయి. అనాథ శరణాలయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఒంటరితనం, ఆకలితో మంచుకు గడ్డకట్టుకుపోతున్న ఆ పిల్లలపై భయం తెరలు కమ్ముకోవడం ఆరంభించాయి. ఆకాశంలో వలస పక్షులు ఆనందంగా శీతాకాలపు పాటలు పాడుకుంటూ వినీలాకాశంలో సూర్యకాంతిని అనుభవిస్తూ ప్రయాణిస్తున్నాయి. ఆ అనాథల హృదయాల్లో అది చీకటి రాత్రి. వారి దుఃఖ హృదయాలు పెనవేసుకున్నాయి. అలా చిన్న తమ్మునికి తల్లి స్థానాన్ని తీసుకుంది, ముద్దు పెట్టుకుంది. అతన్ని ఓదార్చే పనిలో నిరాశపడొద్దు నా ముద్దుల తమ్ముడు, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. తెల్లవారింది. పిల్లలిద్దరూ రైలు కట్టవెంట ప్రయాణం ఆరంభించారు. ప్రక్క గ్రామంలో అడుక్కుంటే కొంచెం రొట్టె దొరుకుతుందనే ఆశ. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీరెవరు? గద్దిస్తూ అడిగిన ప్రశ్నలకు తెల్లబోయి భయంగా తల ఎత్తి చూశారు. యూనిఫారంలో ఉన్న ఎవరో అపరిచితుడు పరిశోధిస్తున్నట్లుగా అడిగాడు. వాళ్ళను ఆశాంతం పరీక్షగా చూశాడు. ఆ పిల్లలెంత అయోమయం పాలయ్యారంటే వెంటనే సంగతంతా చెప్పలేకపోయారు. భయం, తొందర, వణుకు, ఎట్టకేలకు తాము కాందిశుకులమని, తల్లి తండ్రి ఇద్దరూ చనిపోతే అనాథలుగా మిగిలిపోయామని ఎప్పటికో చెప్పగలిగారు. అపరిచితుడు నా వెంట రండి అంటూ ఆజ్ఞాపించాడు.
వాళ్ళను పంపిణీ ఆఫీస్కు తీసుకెళ్లాడు. వాళ్ళు ఖచ్చితంగా అనాథల బ్యారెక్స్లకు పంపాలని తీర్మానించారు. ఆ పిల్లలకు అదే ఇష్టం లేనిది. బేరెక్స్కు వెళ్ళడం అంటే వాళ్ళు శాశ్వతంగా విడిపోవడమే. ఆడపిల్లల బేరెక్స్ ఎన్నో రైలు స్టేషన్ల దూరం. ఆ పిల్ల అంగుళార్పును, కన్నీళ్లను, బ్రతిమలాటను లెక్క చేయకుండా పాషాను అక్కడకు 2 మైళ్ళ దూరంలో ఉన్న మగపిల్లల బేరెక్స్కు లాక్కెళ్ళిపోయారు. సురాను ట్రైన్లో ఆడపిల్లల హోంకు పంపేశారు. ఆ పిల్లలు విడిపోయే ఆ దృశ్యం యొక్క విషాదాన్ని వివరించడం సాధ్యమే కాదు. వాళ్ళిద్దరికీ భూమి మీద అత్యంత ప్రియమైన ప్రేమానుబంధం ఆ రోజు కోల్పోయారు. పాషాని తీసుకెళ్లిన ఆ బెరెక్స్లో అప్పటికే 300 మంది ఉన్నారు. చాలా కాలం నుండి అక్కడే ఉంటున్న పిల్లలు మోసగాళ్లుగా మారిపోయారు. వాళ్ళక్కడ పరిస్థితులకు అలవాటు పడ్డారు. పరిహాసం, తోపులాట, గల్లంతు క్రొత్తగా వచ్చిన వారిని పలకరించాయి. ఆ వారం అంతా ఒకే ఆలోచన, బెరెక్స్ నుండి పారిపోవాలి. ఆ ప్రాంతమంతా పిల్లలు, వారి అవసరాలను ఎవరు పట్టించుకోవడం లేదు. అక్కడున్న పిల్లలు ఎప్పుడు కొట్టుకోవడం, అల్లరి, పోరాటాలు, ఏ రుచి లేని అసహితమైన ఎండు చేపల సూప్, రాత్రి భోజనం అది అతడు భరించలేనిదిగా ఉన్నాయి. తప్పించుకునేందుకు సరైన సమయం కోసం కనిపెడుతున్నాడు. పిల్లలు బైరెక్స్ విడిచిపెట్టడం నేరం. ఇంకా ఆలస్యం చేయడానికి అతడు సాహసించలేకపోయాడు. చీకట్లో వెలుపలికి వచ్చాడు. తక్కువ ఎత్తున్న ప్రాంతం గుండా పైకెక్కాడు. దిగి పరిగెత్తడం ఆరంభించాడు. రైలు కట్టకు ఆపలి వైపు వెళ్ళి పరిగెత్తడం ఆరంభించాడు. ఎవరో తరుముతుంటే అందకుండా పారిపోవాలనుకునే వ్యక్తి ఎలా పరిగెడతాడో ఆ రీతిగా పరిగెత్తాడు. బేరెక్స్ నుండి 4 మైళ్ళు వెళితే దట్టమైన అడవి. అక్కడకు పరిగెత్తాక పాషకు నెమ్మది అనిపించింది. ఇక పరిగెత్తాలనిపించలేదు. మెల్లగా నడవడం ఆరంభించాడు. అడవి అంచున గుర్తుంచుకుంటూ నడుస్తున్నాడు. ఒకటే ఆలోచన, బేరెక్ నుండి సాధ్యమైనంత దూరం వెళ్ళిపోవాలి. ఇక నడవలేను అనుకున్నంత దూరం నడిచాడు. అలసట. ఓ చెట్టు క్రింద పడుకుని వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అతనికో కల వచ్చింది. అతన్ని పట్టుకుని మళ్ళీ బేరెక్కు తీసుకెళ్ళి సహించలేని ఎండు చేపల సూపు త్రాగు అంటూ నోరు తెరిచి బలవంతంగా ఆపకుండా నోట్లో పోస్తూనే ఉన్నారు. ఉలిక్కిపడి లేచాడు. శీతాకాలపు ఆకాశంలో భారెడు పొద్దెక్కింది. చిన్న రహదారి అప్పటికే మేల్కొంది. పక్షుల పాటలు ఆ శబ్దాన్ని వినపడకుండా చేశాయి. పచ్చటి పచ్చికలో లేచి కూర్చుని పాషా తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. తన స్వంత గ్రామమైన పోస్నావాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన దేశం పేరు, జిల్లా పేరు అతనికి బాగా గుర్తున్నాయి. పోస్నావాకలో ఎంత మంచి సమయం కొంచెం కొంచెం గుర్తొస్తున్నాయి. అందమైన నది, అందులోనే తను స్నానం చేసేవాడు. ఇతర పిల్లలతో కలిసి చేపలు పట్టడం, ఎంత మంచి ఊరు. తను ఊరెళ్ళి ముందు తన ప్రియమైన అక్కను చూడగలనా? అక్కని ఎక్కడ కనుగొనగలను? అక్క దగ్గరకు వెళ్తే, ఒకవేళ అక్కడ తనను పట్టుకుని మళ్ళీ వేరెక్కు తీసుకెళ్తే? తెలివిగా వద్దు, వెళ్ళొద్దు అంటూ నిర్ణయించుకున్నాడు. ముందు ఈ అసహ్యకరమైన బేరెక్స్ల నుండి సాధ్యమైనంత దూరం వెళ్ళిపోవాలి. ఆ తర్వాత తన సొంత ఊరికి దారి ఏటో కనుక్కోవాలి అనుకున్నాడు. రోడ్డును అడుక్కున్న ఒక్క గ్రామం మినహా ఆ రోజంతా ఇల్లు కనిపిస్తే చాలు ఆ ప్రాంతాలకు సమీపానికి కూడా పోకుండా దూరంగా ప్రయాణం చేశాడు. 2వ రోజు రాత్రి అడవిలోనికి మరింత దూరం వెళ్ళి ఆ రాత్రి గడపడానికి నిర్ణయించుకున్నాడు. ఓ పెద్ద చెట్టు క్రింద పడుకుని వెంటనే నిద్రపోయాడు. పొద్దు పొడుస్తుండగానే చిన్న చరుపుతో నిద్ర లేచాడు. ఎవరో బిగ్గరగా పిలుస్తున్నారు. ఎవర్రా? లేరా చిన్న బుడత, ఇక్కడెందుకు పడుకున్నావు? నీతో ఇంకెవరున్నారు ఇక్కడ? పాషా లేచి కూర్చోగానే అతని ముందు 3 తల నుండి కాళ్ళ వరకు ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నారు. ఒక్కసారి భయమేసింది. భయపడకు, మేము నీకు ఏ హాని చేయము. చెప్పు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నారు. వాళ్ళు బేరెక్స్ నుండి వచ్చిన వాళ్ళు కాదని అర్థం కాగానే వాళ్ళతో స్వేచ్ఛగా సాఫీగా మాట్లాడి ఎక్కడి నుండి వస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో చెప్పాడు. వాళ్ళు ఆసక్తితో విన్నారు. వాళ్లకు పాషా తెలివి, సాహసం గల చురుకైన వాడుగా కనిపించాడు. కొద్దిసేపు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని తమతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీడు పెద్దవాడైతేనా అసామాన్యుడవుతాడు. అనాథ శిబిరం నుండి ఏం భయపడకుండా పారిపోయేందుకు సాహసం.
తన స్వంత గ్రామం చేరడానికి ఈ సుదూర ఒంటరి ప్రయాణం. వీణ్ణి మన దారిలో పెంచాలి. వాళ్ళు తమ నిర్ణయాన్ని పిల్లాడికి చెప్పారు. అదే సమయంలో తమ జీవిత విధానాన్ని గొప్పగా పొగిడారు కూడా. అంతేకాదు, తమతో ఉంటే బాగా చూస్తామని వాగ్దానం కూడా చేశారు. పాషా వాళ్లతో విభేదించడానికి సాహసించలేకపోయాడు. వాళ్ళ ఆయుధాలు చూస్తే భయమేసింది. అతడు వారితో కూడా గుర్తుపట్టలేనంత మారుమూల అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది యవనస్తులు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో ఒకడు పాషాను చేతుల్లోకి తీసుకుని గుర్రం మీద కూర్చుండబెట్టుకున్నాడు. అందరూ గుర్రంపై దౌడు తీశారు. ఎంతో సమయం ప్రయాణించాక వలయాకారంగా ఉన్న దారుల దగ్గరకు వచ్చి ఆగారు. ఎవరో వచ్చి గుర్రాలను తీసుకెళ్లారు. వాళ్ళు తమ వెనకాల పాషాను తీసుకుని ఒక స్థలానికి వెళ్ళారు. అక్కడ 20 మంది మగవాళ్ళు ఉన్నారు. అందరూ ఆయుధాలను ధరించిన వాళ్లే. వాళ్ళతో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. అందరి కళ్ళు ఆ బాలుడిపైనే ఉన్నాయి. మురికి బట్టలు, దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. ఎంత మురికిగా ఉండగలడో అంత దరిద్రంగానూ ఉన్నాడు. ప్రశ్నల వెంట ప్రశ్నలు. ఎవరతను, ఎక్కడి నుండి వచ్చాడు మొదలైనవి. అందులో ఒక వ్యక్తి ముఠా నాయకునిలా ఉన్నాడు. నీ పేరేమిటి? పాషా పాల్ స్థిరమైన స్వరంతో ఏ భయం లేకుండా చెప్పాడు. నీ ఇంటి పేరు? తికోమిర్రా. దాని అర్థం పూర్ణ శాంతి. అలాంటి పేరు మా మధ్య పనికిరాదు. దుమ్ము ధూళితో ఎంతో దరిద్రంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీ పేరు గ్రీసీ అన్నాడు. ఆ కొత్త పేరు అందరికీ నచ్చింది. పాషాకు తను ఎక్కడికి వచ్చాడో స్పష్టంగా అర్థమైంది. తాను ఇప్పుడు ఒక దొంగల ముఠాలో ఉన్నాడు. మెల్లమెల్లగా ఈ నూతన జీవన విధానానికి అలవాటు పడుతున్నాడు. అదే సమయంలో ఈ జీవితంపై ఇష్టం కూడా ఏర్పడడం ఆరంభించింది. ఏ నిర్బంధం లేని స్వేచ్ఛా జీవితం, మంచి ఆహారం, సంతోషం కలిగించే జంతు ప్రవృత్తి. వాళ్ళందరూ తనతో స్నేహం చేసేందుకు తన ఎడలు తీసుకుంటున్న శ్రద్ధ, అందుకోసం ఏ పనైనా వాళ్ళు చేయటం. తన స్వగ్రామాన్ని గురించి ఆలోచించడం మానేశాడు. తన అక్క శూరాను మాత్రమే మర్చిపోలేకపోతున్నాడు. ఆ తలంపే తనను విషాదభరితునిగా చేస్తున్నది. ఇక ఆమె బ్రతికి ఉండదనే నిర్ణయానికి వచ్చేశాడు. చిన్న గ్రీసీ త్వరలోనే అందరికీ ప్రియమైన వాడిగా మారిపోయాడు. వాళ్ళందరూ మొదట అతనికి సేవ చేసిన వాళ్లే. వాళ్ళ సాహసాల్లో అతను ఆసక్తికరమైన వాడిగా మారిపోయాడు. జరగబోయే దోపిడీ కోసం అసహనంగా ఎదురు చూసేవాడు. రోజులు గడిచే కొద్దీ ఆ నూతన జీవితంలో అతను ముఖ్యమైన వాడిగా మారిపోయాడు. తన చిన్ననాట తల్లిదండ్రులు దొంగతనం అనేది పాపమని బోధించిన సంగతిని కూడా మర్చిపోయాడు. ఇప్పుడు అలా చేయడమే సంతోష కారణంగా మారిపోయింది. దొంగిలించిన వస్తువులను చూడడం, వాళ్ళ చెడ్డ వృత్తిని పని అని పిలుచుకునేవాళ్ళు. పని నుండి తిరిగి వచ్చాక దోపిడీ గురించిన కథలు వినడం అతనికి ఎంతో ఆసక్తిగా, సంతోషంగా మారిపోయింది. 8 ఏళ్లు గడిచిపోయాయి. గ్రీసీకి ఇప్పుడు 16 సంవత్సరాలు. ముఠా కార్యకలాపాల్లో ముందుండడం, కీలకమైన పాత్రగా పోషించడం జరిగేది. అతని ధైర్యం, తెలివితేటలు, సామర్థ్యం త్వరలోనే ముఠా నాయకుని సహకారిగా చేశాయి. 75 మైళ్ళ విస్తీర్ణంలో నివాసం ఉండే అందరికీ భయానకంగా వాళ్ళు తయారయ్యారు. ఏ అడ్డంకి లేకుండా నిరభ్యంతరంగా ఉండేందుకు దట్టమైన అడవులు కారణమయ్యాయి. ఎవరూ కనుక్కోలేని, కార్యకలాపాలను ఆటంకపరచలేని దుర్భేద్యమైన అడవి వాళ్లకు ఉపయోగపడింది. వాళ్ళ చేతుల్లో పడిన వాళ్ళనెవరినీ దోచుకోకుండా విడిచిపెట్టలేదు. కానీ తరచుగా హత్యలు చేసేవారు కారు. కానీ ప్రతిదానికి సమయం ఉంది. ఒక అతి చిన్న సామాన్య కారణం ఆ దొంగలందరి జీవితాల్లో పూర్తి మార్పు తెచ్చింది. ఒకానొకసారి ముఠాల్లో కొంత భాగానికి గ్రీసీ నాయకునిగా ఉండగా అడవిలో ప్రయాణం చేస్తున్న 2 దోచుకుని చంపేశారు. దొంగలు వాళ్ళ గుర్రాలను తీసుకున్నారు. దుస్తులు, బూట్లు, 3 రూబుళ్ళు, 50 కోడికెన్స్ పంచుకున్నారు. చనిపోయిన 2 ఒకరి సంచిలో వంట సామాగ్రి, 2 పుస్తకాలు కనిపించాయి. పుస్తకాలను మొదట పారవేయాలనిపించిన కాగితాలు, సిగరెట్లు తయారు చేసుకునేందుకు ఉపయోగపడతాయని వస్తువుల్లోనే ఉంచి తమతో తీసుకెళ్లాలనుకున్నారు. ఆ రీతిగా గ్రీసీ తన వస్తువులతో ఆ 2 పుస్తకాలను అంటిపెట్టుకున్నాడు. సాయంత్రం దొంగిలించిన వస్తువుల్ని చూస్తున్నప్పుడు ఆ పుస్తకాలు కనిపించాయి. వాటిని బయటకు తీసి కాగితాలు తిప్పడం ఆరంభించాడు. అందులో ఒక పుస్తకం అతనికి అపరిచితమైనది. విశ్వాస స్వరం దాని పేరు. మరో పుస్తకం క్రొత్త నిబంధన.
ఆ పుస్తకాన్ని చూడగానే చిన్ననాటి సంగతులు గుర్తుకు రావడం ఆరంభించాయి. తన తల్లిదండ్రుల వద్ద సోస్నావాగాలో క్రొత్త నిబంధన ఉండేది. తన బంక్ అంటే ఉండే నివాసం. తన బంకులోకి వెళ్ళి గ్రీసీస్ పండుకొని కాలక్షేపం కోసం ఆ పుస్తకం చదవడం ఆరంభించాడు. పుస్తకం తెరవగానే దేవుని వెదకువాడు ఒక్కడూ లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసం చేయుదురు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. రోమా 3:11-18 వరకు. ఈ రోజున ఉన్నట్లే ప్రజలు ఆ రోజుల్లో కూడా ఖచ్చితంగా అలాగే ఉన్నారన్నమాట. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అతని మనసులో దృశ్యం. తాను దొంగతనాలు చేస్తూ వెంట తరిమి పట్టుకుని వాళ్ళ ప్రాణాలతో వదిలేయమని బ్రతిమాలిన జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎలా ఆ ప్రయాణికుల్ని చంపేశాడో అదో రకమైన వింత అనుభూతి కలగడం ఆరంభమైంది. ఈ ఇద్దరు ఎవరు? వాళ్ళతో ఈ పుస్తకాలు ఎందుకు తీసుకెళ్తున్నారు? పేజీలను వెనక్కి త్రిప్పి నూతన నిబంధన లోపలి మొదటి పేజీ చూశాడు. ఏదైనా సమాచారం దొరుకుతుందని. మే 15, 1898. ప్రభు వైపు తిరిగాను. ఈ రోజునే పశ్చాత్తాపపడ్డాను. తిరిగి జన్మించాను. ఆ రోజే ఆయన నా పాపాలు క్షమించి తన పవిత్ర రక్తంతో నన్ను కడిగాడు. గ్రీసీకి మాటలేమో అర్థం కాలేదు. మళ్ళీ కాగితాలు తిప్పాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరెరుగరా? దొంగలైనను దోచుకొని వారైనను మొదలైన జాబితా అంతా చదివాక ముగింపు మాటలుగా, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కట్టబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 కొరింథీ 6:9-11 వరకు. ఈ వచనాలు చదివాక మరలా పేజీలు వెనక్కి తిప్పాడు. ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనేడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అనే ప్రార్థన లూకా 19:8 చదివాడు. మరికొన్ని పేజీలు. 23వ అధ్యాయం లూకా సువార్త. ప్రభువును సిలువ వేయడం వద్ద చదవడం మళ్ళీ ఆరంభించాడు. అక్కడ అతనికి ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. క్రీస్తుతో కూడా 2 నరహంతకులను సిలువ వేశారు. అందులో ఒకడు పశ్చాత్తాపపడ్డాడు. యేసు అతనిని క్షమించి పరదేశును వాగ్దానం చేశాడు. గ్రీసీ పుస్తకం మూసి దిండి క్రింద పెట్టుకున్నాడు. పడక మీద అటు ఇటు దొర్లి నిద్రపోవాలని ప్రయత్నించాడు. కానీ నిద్ర అతన్ని విడిచిపెట్టేసింది. అతని అంతరంగం ఎంతో గలిబిలిగా ఉంది. తన మనసులో ముసురుకుంటున్న ఆలోచనలు తరిమేయాలనే అతని ప్రయత్నాలన్నీ నిరుపయోగమయ్యాయి. మళ్ళీ మళ్ళీ ఆ 2 ప్రయాణికుల మోకాళ్ళపై నుండి వదిలేయమని బ్రతిమాలిన దృశ్యం కనిపిస్తూనే ఉంది. తెల్లవారుతుండగా గాఢ నిద్ర పట్టింది. గ్రీసీ తన తోటి వాళ్ళు లేపారు. అతని అంతరంగంలో నెమ్మది లేదు. అతని ముఖం మీద వింతైన అనుభూతి వాళ్ళు చూశారు. ఎందుకలా అయిందో, ఏ పరిస్థితులు ఈ రీతిగా చేశాయో వాళ్ళకు అర్థం కాలేదు. కొందరు అతను జబ్బు పడ్డాడని అనుకున్నారు. కొన్ని రోజులు దిగ్భ్రాంతిలో తిరుగుతుండేవాడు. ఎవరు అతనిని అందులోంచి వెలుపలికి తీసుకురాలేకపోయారు. సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు. వారికి అర్థం కాలేదు. అతని విచారానికి కారణం కనుక్కోవాలని తోటి వాళ్ళు అనుకున్నా వీలు కాలేదు. చివరికి తనంతట తానే చెప్పేటంత వరకు తాను చంపిన వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న పుస్తకం చదివాక నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఈ ప్రకటన అందరి ముఖాల్లో విచిత్రమైన భావాన్ని తెచ్చింది. అది ఎటువంటి పుస్తకం? ఎంతో ఉల్లాసంగా ఉండే తమ తోటి వారి జీవితంలో విషాదాన్ని నింపి చెడ్డ మార్పుకు కారణమైన ఆ పుస్తకం ఏమిటి? అది చేతబడి పుస్తకమై ఉంటుంది. దానిని తగలబెట్టండి అన్నారు కొందరు. ఆ పుస్తకం ఇవ్వు, మేము కూడా చూస్తాం అన్నారు. చివరికి గట్టిగా చదవండి, అసలు అందులో ఏముందో అందరం విందాం అన్నారు. అందరూ వచ్చాక గ్రీసీ తనను కదిలించిన ఆ గొప్ప మాటలను వారికి చదివి వినిపించాడు. వాళ్ళు ఊపిరి బిగబట్టి మరీ విన్నారు. అందులో ఒక యవనస్తుడు, ఆ పుస్తకం క్రొత్త నిబంధన, నాకు తెలుసు. మా అమ్మ ఒక విశ్వాసి, ఎప్పుడు సువార్తలు చదివేది. పిల్లల సమావేశాలకు తరచూ నన్ను తీసుకెళ్లేది. అక్కడ మేము ఈ పుస్తకంలోంచి చదివేవాళ్ళం, ప్రార్థించేవాళ్ళం, పాడేవాళ్ళం అన్నాడు. ఎంతోసేపు కూర్చుని విన్నారు. అటు తర్వాత లేచి మౌనంగా వెళ్ళిపోయారు. అందరి అనుభూతి ఒకటే, లోపల కృంగిపోయారు. తామంతా ఎందుకలా అయ్యామో,
ఆ పుస్తకం తమ మీద అంత బలమైన ప్రభావం ఎలా చూపించిందో ఎవరూ చెప్పలేదు. ఆ రోజు మొదలు దొంగలంతా ప్రతిరోజు ఆ పుస్తకం వినేందుకు క్రమం తప్పకుండా కూడుకునేవాళ్ళు. ఆ పుస్తకం వాళ్ళ మీద బలంగా తన ప్రభావాన్ని చూపింది. ఏ ఒక్కరూ తప్పించుకోలేకపోయారు. అలా ఓ నెల నాళ్ళు కాలం గడిచిపోయింది. అప్పుడు ఎవరి తల్లి విశ్వాసి అని చెప్పాడో ఆ యవనస్తుడు బహిరంగంగా ఇక తనెంత మాత్రం ఈ నేర వృత్తిలో కొనసాగలేను అని ప్రకటించాడు. గ్రీసీ కూడా అతనిని వెంబడించాడు. ఇతర బందిపోట్లు ఇప్పటికే ఈ ఇద్దరి యవ్వనస్తులు కన్నీటితో ప్రార్థించడం గమనించారు. అనుకోకుండా ముఠా నాయకుడు కూడా ఆ యవ్వనస్తుల మాదిరిని అనుసరించి తాను వెళ్ళదలిచానని చెప్పాడు. అప్పుడు ఒక ప్రశ్న తలెత్తింది. మరిప్పుడేం చేయాలి? నూతన జీవితం ఎలా ఆరంభించాలి? మొట్టమొదటిగా న్యాయానికి లొంగిపోవడం అత్యవసరంగా చేయవలసిన పని అని గ్రహించారు. తాము చేసిన నష్టాన్ని భర్తీ చేయడం వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. వాళ్ళు చేయగలిగిన పని ఒక్కటే ఇప్పుడు వాళ్ళ ముందుంది, అధికారులకు లొంగిపోవడం. అయితే అధిక సంఖ్యాకులు ఇందుకు అంగీకరించలేదు. మొట్టమొదట తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పిన యవ్వనస్తుడు గ్రీసీ మరో 5గురు మాత్రమే తమ అంతరంగ దోషాన్ని న్యాయాధికారుల ముందు ఒప్పుకొని లొంగిపోవాలని తీర్మానించుకున్నారు. విడిపోయే రోజు రానే వచ్చింది. ఎడబాటు వాళ్లకు తాకబోతుంది. సహచరులు గ్రీసీని మళ్ళీ అడిగారు, మరో తమ కోసం ఆ పుస్తకం చదివి వినిపించవా అని. గ్రీసీ నూతన నిబంధన గ్రంథాన్ని తెరిచాడు. ప్రభు దయ్యాలతో పీడించబడిన వారిని విడిపించే సందర్భం అది. ఆయన తన దైవిక శక్తి వలన ఆ మనిషిని ఎలా స్వస్థపరిచాడో, అతడు ఎలా నమ్మకస్తుడై ఆయన పాదాల వద్ద కూర్చున్నాడో, ఆయన మాటకు ఎలా విధేయత చూపాడో అక్కడ రాసి ఉంది. ఇదే మన విషయంలో జరగవలసింది కూడా, గ్రీసీ బిగ్గరగా చెప్పాడు. ఈ మాటలు చెప్పి గ్రీసీ మోకాళ్ళపై నేల మీద పడి బిగ్గరగా తన దుర్మార్గపు పనులన్నిటినీ ఒప్పుకోవడం ఆరంభించాడు. ఇతరులు అదే మాదిరిని అనుసరించారు. వాళ్ళందరి ఏడుపుల మధ్య, నిట్టూర్పుల మధ్య వినబడుతున్న మాటలు, క్షమించు, మమ్ములను క్షమించు, మా పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు, నీ రక్తంతో నన్ను కడుగు, నాకు శక్తినివ్వు, ఎప్పటికీ అలా ఉండకుండా ఇక నేను చెయ్యను, నీకు వాగ్దానం చేస్తున్నాను అనే పదాలు. ముద్దు పెట్టుకుని ఇతరుల నుండి ఆ 7గురు బందిపోట్లు సెలవు తీసుకొని తమ ఆయుధాలతో సహా దగ్గరలోని పట్టణం వైపు ప్రయాణించడం ఆరంభించారు. మిగిలిన వాళ్ళు భిన్న దిశగా ప్రయాణించి అడవిలో కలిసిపోయారు.